మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మన ప్రాచీన సాంస్కృతిక కావ్యం రామాయణం. రామాయణంలో ప్రముఖమైన ఘట్టం శ్రీరాముని కళ్యాణం. శ్రీరాముని కళ్యాణం ధర్మానికి, నీతికి, అనుభూతికి మరియు ప్రేమను అనుసరించే ఉదాహరణతో సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తుంది. శ్రీరామ కళ్యాణం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం. ప్రస్తుతం నేను ఆ రాముల వారి సన్నిధిలో ఉన్నాను. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మనకి మొట్టమొదటిగా వస్తున్న శ్రీరామ నవమి ఇది. మరి దీనికి సంబంధించి ఏర్పాట్లు అనేటివి ఎలా జరుగుతున్నాయని ఈవో గారిని అడిగి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనము భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈవో గారితో ఉన్నాము. వారంతో మాట్లాడి శ్రీరామ నవమికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ రోజు ఏ కార్యక్రమం జరుగుతున్నది మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. జై శ్రీరామ్. శ్రీరామ నవమి అనగానే అందరూ చాలా ఆనందంగా జరుపుకుంటారు. సో మన దక్షిణ అయోధ్యగా పేరుందిన భద్రాచలంలో రాముల వారి కళ్యాణానికి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది? జై శ్రీరామ్. జై శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం మనది. ఈ దేవాలయంలో మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి కూడా అందరూ కూడా చూస్తుంటారు. మీరు, మీ అమ్మ గారు, తర్వాత అమ్మమ్మ గారు, వాళ్ళందరూ కూడా ఎలా అంటే శ్రీరామనవమి అనగానే భద్రాచలమే గుర్తొస్తుంది అందరికి, ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఒకప్పుడు టీవీలో కంటే ముందు కూడా FM ద్వారా కూడా ఈ కళ్యాణాన్ని వీక్షించేవారు. సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఎంత ప్రాముఖ్యతమైన అంటే ఇక్కడ మేజర్ ఫెస్టివల్స్ రెండు ఉంటాయి. ఒకటి శ్రీరామనవమి, రెండోది ముక్కోటి. అందులో శ్రీరామనవమి వచ్చేసి మనకు దాదాపుగా మనం ఒక 3 రోజులు ముఖ్యమైన దినాలు. కాకపోతే మనం చాలా ముందు నుంచి ఈ ప్రిపరేషన్స్ అన్ని చేసుకుంటాము. ఒక 2-3 నెలల నుంచి కూడా అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటాము. ముఖ్యంగా 25వ తారీఖు అంటే వసంత పూర్ణిమ రోజు, అంటే ఎండ్ అవుతుంది, 24 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మనం బియ్యం కలుపుకోవడం అంటే సీతారామచంద్ర స్వామి వారిని ఫార్మల్ గా స్వామివారిని అంటే వారిని పెళ్లికొడుకుగా తీర్చిదిద్దినట్టుగా, పెళ్లికొడుకుగా చేసినట్టుగా మనం అనుకుంటారు చాలా మంది భక్తులు కూడా. చాలా మంది ముత్తైదులు వస్తారు. గోటి తలంబ్రాలు మీకు అందరికీ తెలుసు, చాలా చోట్ల నుంచి మనకు గోటి తలంబ్రాలు ఉంచుకొని వారి నడకదారిని వచ్చేసి స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటారు. అలాంటివి అలాగే 200 క్వింటాల బియ్యాన్ని మనం తలంబ్రాలు కలపాలని ఈ సంవత్సరం నిర్ణయించుకోవడం, భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగినందువల్ల ఆ రోజు 25వ తారీఖు మనకి ఇక్కడ భక్తుల సమక్షంలో ఈ తలంబ్రాల కలుపుడు కార్యక్రమం అనేది ఉంటుంది. తలంబ్రాల బియ్యం కలపడం అంటారు కదా, జనరల్లీ మన పెళ్లిళ్ళలో కూడా చేస్తారు కదా, ఆ విధంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ముఖ్యంగా ఈ తిరుకల్యాణం, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు 9 ఏప్రిల్ నుంచి మనకి 23 ఏప్రిల్ వరకు జరుగుతాయి. అందరికీ తెలుసు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఇది ప్రముఖమైనటువంటి పండుగ కాబట్టి 9వ తారీఖు మనకు మొదలవుతుంది. 9 ఉగాది రోజున మనం అక్కడ హైదరాబాద్ లో పంచాంగ శ్రవణం రోజు మనం వెళ్ళి అక్కడ అందరినీ కలవడం జరుగుతుంది. ఇది ఇంకా కొంత ముందుగానే స్టార్ట్ చేసుకున్నాం మేము. అలాగే 9 నుంచి మనకు ముఖ్యమైన దినాలంటే 3 ముఖ్యమైనటువంటి రోజులు 29 నుంచి 23 లోపల ఆ ఎదుర్కోలు కార్యక్రమం చేయగానే నెక్స్ట్ డేనే మనకు తిరుకల్యాణం అంటే స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంది. స్వామివారి కళ్యాణమైన మరుక్షణం అంటే నెక్స్ట్ 18వ తారీఖు మహాపట్టాభిషేకం జరుగుతుంది అనమాట. ఈ మహాపట్టాభిషేకానికి కూడా మనకు జనరల్ గా మనకు ప్రభుత్వం నుంచి వస్తారు శ్రీరామచంద్ర స్వామి వారిని అంటే దర్శించుకోవడానికి, రాముల వారి కళ్యాణానికి మరియు పట్టాభిషేకానికి గవర్నర్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ మనం ఆహ్వానించడం, ఇంకా మనం ఆహ్వానించబోతున్నాము. ఆహ్వానం మేరకు వారు 18వ తారీఖు అటెండ్ అయ్యే అవకాశం ఉంది. మన అందరికీ తెలుసు తిరుకల్యాణం అంటే బాగా బ్రహ్మాండంగా జరుపుకునేటువంటిది 16, 17, 18. 16 ఎదుర్కోలు కూడా అంత ఘనంగా వేద పండితుల మధ్యన, అర్చకుల మధ్యన, భక్తుల మధ్యన వేదిక పైన సీతమ్మ తరఫున, రామయ్య తరఫున పెద్ద ఘనంగా జరుపుకుంటాము. అలాగే 17వ తారీఖు తిరుకల్యాణం మనకి ఏదైతే ప్రతి సంవత్సరం సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణము మనకు మా స్టేడియంలో, మిథిలా స్టేడియంలో మనం జరుపుకుంటాము. ఇది అందరూ కూడా ప్రపంచవ్యాప్తి చెందినటువంటి ఫెస్టివల్ కాబట్టి వారందరూ కూడా అక్కడంతా వచ్చి చూస్తారు. మనందరికీ తెలిసి 22 జనవరిలో మనము అయోధ్య ప్రారంభించుకున్నాము. అలాగే సౌత్ అయోధ్య అని అంటారు కాబట్టి ఇక్కడ భక్తులు అంటే చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. వారందరికీ కూడా మనము శ్రీరామనవమి అయితేనేమి, ఈ బ్రహ్మోత్సవాలు అయితేనేమి, ముందు నుంచి కూడా ఈ ఎండాకాలం కూడా మొదలైంది కాబట్టి వారికి అందరికీ కూడా చలవ పందిళ్లు గాని, మంచినీటి ఫెసిలిటీ గాని, అకామిడేషన్స్ గాని మన దగ్గర ఉన్నంత మేరకు మనం చాలా పెద్ద ఎత్తున కల్పిస్తున్నాము. మీరు అందరూ చూస్తున్నారు, భద్రాద్రి జలప్రసాదం అని వాటర్ మంచినీళ్ళు ఇస్తున్నాం, మజ్జిగ కూడా ఇస్తున్నాం ప్రత్యేకంగా ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే.
అలాగే పెద్ద ఎత్తున మనము వాటర్ తో పాటు ఫ్రీ ప్రసాదం కూడా పంపిణీ చేస్తున్నాము. అన్ని ప్రసాదాలు కూడా అందుబాటులో ఉంచుతున్నాము. అలాగే మొత్తం వచ్చే భక్తులందరూ కూడా నీళ్లు, నీడ, ఈ విధంగా మనం అకామిడేషన్ ఇవ్వడం, పండాల్స్ అవన్నీ వేయడం, అలాగే మిగతా మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కొన్ని సౌకర్యాలు కల్పించడం. వారు వచ్చిన వాళ్ళందరూ క్యూలో మీరు చూస్తున్నారు, చక్కగా ఎన్ని వేల మంది వస్తున్నారు, పోతున్నారు. ఏ లిటిగేషన్ గానీ ఇష్యూ గానీ లేకుండా చక్కగా దర్శనం చేసుకుంటున్నారు. జై శ్రీరామ్ అని ప్రతిబింబిస్తుంది, మీరందరూ చూస్తున్నారు. వారందరూ కూడా ఒక మంచి పద్ధతిలో వచ్చి క్యూ లైన్ లో మెయింటైన్ చేసుకుంటూ స్వామివారి దర్శనాన్ని చేసుకుని వెళ్తున్నారు. ఎప్పుడైతే బ్రహ్మోత్సవాల్లో మనం చివరి వరకు కూడా 23 వరకు జరుపుకుంటాం. ముఖ్యమైన రోజులు మాత్రం ఒక పట్టాభిషేకం 18వ తారీఖుతో పూర్తవుతుంది. ఆ తర్వాత కూడా మరి కళ్యాణం అంతా, తిరు కళ్యాణంతో పాటు బ్రహ్మోత్సవాలు కంటిన్యూ అవుతాయి 23 వరకు. ఇక్కడ మనకి శ్రీరామనవమికి ఇంకా నెల రోజులు ఉంది అని అనగానే భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. ఎంతో మంది ఆల్రెడీ గోపి తలంబ్రాల విషయం స్టార్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ గోపి తలంబ్రాలను తీసుకొని ఇక్కడ స్వాముల వారికి సమర్పించడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో నడిచొస్తున్నారు. అలాగే వాళ్ళ ఊరు నుంచి కొన్ని పాదయాత్ర చేసుకుంటూ మరి ప్రజలు అనేది ఇక్కడికి వచ్చి వాళ్ళు తీసుకొచ్చిన విగ్రహాలని స్వాముల వారికి చూపించి మరియు వాళ్ళు తీసుకొని వెళ్ళి అదే సమయానికి ఇక్కడ రాముల వారి కళ్యాణం జరిగే సమయానికి కూడా వాళ్ళ దగ్గర కళ్యాణం చేసుకుంటాం అని చెప్పడము ఇలా చాలా జరుగుతుంది. ఒక్కసారి వాళ్ళందరితో మాట్లాడే కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అండ్ వాళ్ళు వచ్చిన ఇక్కడ నుంచి వస్తున్నారు ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం కొందరు భక్తులతో ఉన్నాము, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మాట్లాడదాం. సార్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? అశ్వారాపేట నుంచి పాదయాత్ర మీద వచ్చాము. అశ్వరాపేట నుండి పాదయాత్ర నుంచి వచ్చారా మీరు? ఇక్కడ మూర్తులు ఏంటి సార్, ఈ విగ్రహాలు ఏంటి? రాముడు వారు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమాన్. మీ ఊరు నుంచి తీసుకొచ్చారా? అంటే ఇక్కడ పెద్ద రాముడు వారికి చూపించి మళ్ళీ మా టెంపుల్ తీసుకొస్తాం. ప్రతి ఇయర్ ఇలాగే తీసుకొస్తున్నారా? ఈ సంవత్సరం విగ్రహాలు తీసుకొచ్చామా, ప్రతి సంవత్సరం పాదయాత్ర వస్తాం. ప్రతి సంవత్సరం పాదయాత్రకు వస్తారు. 9 years. 9 years నుంచి వస్తారు. అంటే ఈ సంవత్సరము మీరు విగ్రహాలు చేయించుకొని స్వాముల వారికి చూయించి మళ్ళీ తీసుకెళ్తారు. అంటే ఇక్కడ కళ్యాణానికి సేమ్ టైం కి అక్కడ కూడా మీరు కళ్యాణం చేస్తారా? కళ్యాణం చేస్తాం ఇక్కడ బాబాగుడిలో కళ్యాణం చేస్తాం. సార్ విగ్రహాలు మాత్రమేనా, గోటి తలంబ్రాలు కూడా తీసుకొని వస్తారా? విగ్రహాలు మాత్రమే తీసుకొచ్చాం. మేము 9 సంవత్సరాలు, 9వ సంవత్సరం, 9 సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తున్నాం. 5 years బ్యాక్ విగ్రహాలు తీసుకొచ్చాం. ఈ చిన్నవి అని చెప్పని మళ్ళీ మార్చుకొని భక్తుల సహాయంతో మళ్ళీ ఇప్పుడు పెద్ద విగ్రహాలు చేసుకొని తీసుకొచ్చాం. ప్రతి సంవత్సరం రామ కళ్యాణం మేము కూడా మంచిగా చేస్తాం. ఒక 500 మంది దాకా వస్తారు ఆ కళ్యాణానికి. వచ్చిన వాళ్ళందరికీ తీర్థ ప్రసాదం, భోజనం పెట్టి పంపిస్తాం. ప్రతి సంవత్సరం మేము పాదయాత్ర వస్తూనే ఉన్నాం. అశ్వరాపేట సాయిబాబా మందిరం మాది. ఆ మందిరంలో ఉంటే విగ్రహాలు ఇవి. అంటే 100 కిలోమీటర్ల నుంచి బయలుదేరారు కదా, ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? శుక్రవారం పొద్దుటే 7 గంటలు స్టార్ట్ అయ్యింది. శుక్రవారం పొద్దున 7 గంటలకు స్టార్ట్ అయ్యి ఈ రోజు చేరుకుంటుంది. 7 గంటలకల్లా గోదావరి స్నానానికి వచ్చాం. ప్రస్తుతం నేను శ్రీ సీతారాముల కళ్యాణం జరిగే ప్రదేశంలో ఉన్నాను. ఇప్పుడు మనం చూసిన మండపం అయితే సో అక్కడే కళ్యాణం అనేది జరగబోతుంది. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా బాగానే జరుగుతున్నాయి.